పోలింగ్ పర్సంటేజీ పెరిగిందంటే కొత్తగా ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారో కూడా చూసిన తర్వాత ఇంత పర్సంటేజీ నమోదైన తర్వాత కూడా ఎక్కడైనా గతంలో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ గవర్నమెంట్ అది రావడం కానీ లేకపోతే అలాంటి పరిస్థితులు కానీ ఏమన్నా చూసారా? తిరుపతిరావు గారు, మీరు కూడా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాడు. సుదీర్ఘంగా రాజకీయాల్లోనే కాదు, మేము దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల తాలూకా ఎన్నికల్ని మేము ఎప్పుడు పరిశీలిస్తున్నటువంటి అనుభవంలో కూడా ఇది జరిగే పని కాదు. ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో వచ్చిన తర్వాత, ఇన్ని సానుకూల అంశాలు ప్రతిపక్షానికి వాళ్ళు అందించిన తర్వాత, మేము అందుకున్న తర్వాత అధికార పార్టీ గెలవడం అనేది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు, జరిగిన దాఖలాలు లేవు, జరగబోయే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అంత ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటోది. రెండోది, ఇవాళ వైకాపాకి సంబంధించి వాళ్ళ తాలూకా మైండ్ గేమ్ ఏంటంటే, మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఏదైతే పోలింగ్ నుండి రేపు 4వ తేదీ వరకు ఉన్నటువంటి మధ్య సమయము వాళ్ళు సర్దుకోవడానికి మాత్రం వినియోగించుకుంటున్నారు. ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దుకొని కప్పిపుచ్చుకోవడానికి మాత్రం ఖచ్చితంగా వినియోగించుకుంటున్నారు. అందులోనే ఏదైతే ఇప్పుడు సిఎస్ సంబంధించి ఆయన ఏదో కొత్తగా కొనడానికి వచ్చాడని చెప్పేసి అనుకోవడం పని లేదు. పాత పద్ధతులకు సంబంధించి సవరణల కోసం వచ్చినట్టుగా మన దగ్గర ఉన్న సమాచారం. అదే సందర్భంలో మీరు ఒక్క విషయం ఆలోచించినట్లయితే, ఏదైతే ఈ ఉత్తరాంధ్రకి గతంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి, ఆయన ఏం చేశాడు, ఎంత సర్దుకున్నారు, ఎంత చక్కబెట్టారు, ఇవన్నీ మనకు తెలిసిందే. మళ్ళీ రెండో కృష్ణుడు వైవి సుబ్బారెడ్డి. ఒక్కసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే, వీళ్ళు విశాఖపట్నాన్ని, ఉత్తరాంధ్రకి ఉన్నటువంటి ఏకైక ఆర్థిక వనరుగా ఉన్నటువంటి విశాఖపట్నాన్ని వాళ్ళు రాష్ట్ర రాజధానిగా ఆలోచన చేయలేదు. బయటికి చెప్పేది అది. వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దోచుకు తినడానికి ఉన్నటువంటి ఆర్థిక వనరుగా మాత్రమే